ప్రధాని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం అసెంబ్లీ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్న పవన్ పిఠాపురంని ఎంచుకున్నారు. కానీ పవన్ ని మరోసారి ఓడించడానికి వైసీపీ సిద్ధమైంది. ఇక్కడ వైసీపీ నుంచి వంగ గీత పోటీ చేస్తున్నారు. ఇక కూటమి అభ్యర్థిగా పవన్ పోటీ చేస్తున్న పవన్ కి టీడీపీ, బీజేపీ మద్దతిస్తున్నాయి. అయితే 2014 ఎన్నికల్లో ఇదే 3 పార్టీల కూటమి అభ్యర్థి వైసీపీ అభ్యర్థి పైన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన వర్మ విజయం సాధించారు. ఈసారి పవన్ తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన వెంటనే వర్మ మద్దతుదారులు ఆందోళనకు దిగారు. ఆ తర్వాత చంద్రబాబు నేరుగా వర్మతో మాట్లాడటంతో పవన్ కు మద్దతు ఇచ్చేందుకు వర్మ అంగీకరించారు. ఇక పిఠాపురంలో సామాజిక సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కాపు సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువగా ఉండటంతో పవన్ కు గెలుపు సునాయాసమే అని అభిప్రాయం వినిపిస్తుంది. కానీ కాపు వర్గంతో పాటుగా ఇతర సామాజిక వర్గాలు ఇక్కడ గెలుపు ఓటములను డిసైడ్ చేయనున్నాయి. పిఠాపురంలో 2.28 లక్షల ఓటర్లు ఉన్నారు. పిఠాపురంలో సుమారు 30% వరకు కాపు ఓటర్లుండగా తూర్పు కాపులు 10% పైగా ఉన్నారు. 19% పైగా మాల ఓటర్లు, శెట్టి బలిజలు 10% వరకు ఉండగా చేనేతలు 10% వరకు ఉన్నారు. మత్స్యకారులు, రెడ్డి, యాదవ, మాదిగలు గెలుపు ఓటములపై ప్రభావం చూపించనున్నారు. పిఠాపురంలో ఇప్పటికే కాపు ఉద్యమ నేత ముద్రగడ తనదైన రీతిలో ఆపరేషన్ ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే దొరబాబుతో పాటుగా జనసేన నుంచి తాజాగా వైసీపీలో చేరిన వారికి జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు. వైసీపీ అభ్యర్థి వంగ గీత ప్రజారాజ్యం నుంచి 2009లో గెలిచి ఉండటం, కాపు వర్గంలో ఉన్న పరిచయాలతో పాటుగా ప్రభుత్వం అమలు చేస్తున్న సామాజిక సమీకరణాలు ఇక్కడ కలిసి వస్తాయని సీఎం జగన్ అంచనా వేస్తున్నారు. ఈ నెల 30వ తేదీ నుంచి పవన్ పిఠాపురంలో పర్యటించనున్నారు. ఇక్కడ పూర్తిగా సామాజిక సమీకరణాలే కీలకం కావడంతో జగన్ కూడా మిగిలిన సమైక్య వర్గాల్ని ఏకం చేసి పవన్ ని అష్టదిగ్బంధం చేసే వైసీపీకి విజయం దక్కేలా ప్లాన్ చేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.